మళ్ళీ ఒకసారి చక్కటి స్నాక్ విందుతో మనం జరుపుకోవాలని అనుకున్నాము. అంతా కమిటీ సభ్యులందరూ కలిసి తలొకటి ఇచ్చారు. వాళ్ళ కర్రీ కానీ ఒకళ్ళేమో అది వాళ్ళందరూ ఇచ్చారు. అందరి సహకారంతో ఆ స్నాక్ రెడీ అయింది ఇవాళ. మరి మేము ఈ కార్యక్రమాన్ని 2 ఏళ్ళుగా దీన్ని ఎలా జరుపుకుంటే మనం కమిటీలో ముందుకు వెళ్తాం, మన కమిటీ ఎలా ఉండాలి, మనం ముందు భవిష్యత్తుని మన వర్గాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనే దాని మీద మనం చాలా రోజుల నుంచి ఆలోచించి మనం కమిటీగా ఏర్పడి మనం ఏ పనైనా కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటుందని అనే కార్యక్రమాలు చేసుకుంటూ జరుపుకుంటూ వచ్చాం. ఇవాళ 3వ సంవత్సరంలో అడుగెడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. మీరంతా రావడంతో ఇంకా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి మీటింగ్కి రండి. మేమేదో సభ్యత్వం అడుగుతున్నాం ఏంటి, వీళ్ళేదో తినేస్తారని మేము అనుకోవద్దు. మన బాధ్యతగా ప్రతిదీ చేయడానికి ఎంతో కొంత కావాలి కాబట్టి ఏదో సభ్యత్వం డబ్బులు ఇమ్మని అడుగుతున్నాం. అదే మనకు వచ్చే ఆదాయం ఉంటే అసలు ఈగడ అడిగేవాళ్ళం కాదు. దానికోసం వేరే విధంగా ఆశల రూపంలో రూపాయి పోగు చేస్తున్నాం. ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా రూపాయి పోగు చేసి సభ్యత్వం లేకుండానే చేద్దాం. అది మనమంతా ఒకే బంధువులం, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళం, అంతా ఒకటే ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చిన రూపాయి మీ కొరకు మీ కష్టం వస్తే ముందుగా ఉండి నిలబడి మా టీం సభ్యులందరూ వచ్చి మీ కష్టాన్ని పంచుకుని వీలైనంత వరకు మీకు సహాయకర్తగా ఉంటామని ముందు నుంచి కూడా ఈ 2 ఏళ్ళ నుంచి కూడా మేము ఉన్నాం. ప్రతి విషయంలో కూడాను కలిసికట్టుగా మాట్లాడుకొని మీ విషయంలో ఏదొచ్చినా చెయ్యాలి, పలానా వచ్చింది ఎలా చేస్తే బాగుంటుందని మేము ప్రతిరోజు అనుకుంటానే ఉన్నాం, చేస్తున్నాం. వీలైనంత వరకు ఏదేనూ వదలలేదు, ప్రతిదీ చేసుకుంటానే వచ్చాం. అది ఇక ముందుగా చేసుకెళ్ళాలని మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ 2 మాటలు జయ ఆర్కిడ్.